హాయ్ అండి. మన ఇళ్ళల్లో రాగి సామాన్లు అనేది ఉంటాయి కదా. రాగి కొలగా అయినా రాగి తెప్పండ్లైనా అలా ఉంటాయి కదా. అవైతే తెల్లగా కాకోకుండా ఎలా చేయాలా అని ఊరికనే బాధపడిపోతూ ఉంటారు. చూడండి, ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇటుక ఉంటుంది కదా, ఈ ఇటుకనైతే పొడి చేసుకోనల్లా. ఇటుక పొడి తీసేసుకోనల్లా బాగా. దాంట్లో ఉండేవంతా అది తీసేసేయాల. పిల్లలన్నీని గట్టిగా ఉండే పౌడర్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, సబీనా ఉంది కదా, సబీనా కూడా ఇటుక పౌడర్లకు అయితే వేసేసుకోనల్లా. ఆ సబీనా కూడా ఒక 2-3 స్పూన్లంతా మనము వేసేసుకొని ఇటుక పొడిలోకి కలుపుకొనల్లా. ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని చూడండి. ఇప్పుడైతే చింతపండు ముందునే నన్ను నానబెట్టుకున్నాను. ఒక జగ్గులో అయితే చింతపండు నానబెట్టుకున్నాను. అది బాగా నానితే ఇప్పుడైతే దీంట్లోకైతే నానబెట్టల్లా. ఇది చూడండి, ఇప్పుడు దీంట్లోకి నానేసి అంతా కలుపుకొనల్లా. ఇటుక పౌడరు, సబీనా, చింతపండు అంతా కలిపేసుకొనేసి తర్వాత ఇది ఉంది చూడండి, ఎలా అయిపోయిండాయి కదా రాగువన్నీ ఇలా గలీజ్ అయిపోయిండాయి. అలా కాకూడదంటే చూడండి, బాగా ఇలా తోమేస్తే ఒక 5 నెలలు 6 నెలలు అయినా కూడా క్లీన్గా అట్లే ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. బాగా మెరిసిపోతాయి. చింతపండు, సబీనా, ఇటుక పౌడరు ఈ 3 కలిపి తిక్కితే ఇలా బాగా అయిపోతాయి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. అది ఎలాగుంది, ఇది ఎలాగుందో చూడండి. 2 అయితే ఉన్నాయి తావా. ఒకటైతే ఇది క్లీన్ అయింది, ఒకటి అలాగే ఉంది. చూసారు కదా, ఇట్లా ఉంది చూడండి. మీరు కూడా అంతే. ఇవైతే ఇలా తిక్కేస్తే బాగా తెల్లగా అయిపోతాయి. ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా కొత్తగా అయిపోయింది, మెరిసిపోతుంది బాగా. చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా తోమేస్తాను చూడండి బాగా. 2 చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయినా. చూడండి బాగా మెరిసిపోతాయి. రాగి తెప్పండ్లు అయితే ఇలా అయిపోతాయి చూడండి. చింతపండు, ఇటుక పౌడరు, సబీనా ఈ 3 కలిపి మనము క్లీన్ చేయొచ్చు. ఈ ఉట్టుతో బాగా అయిపోతాయి. మీరు కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే సెకండ్ టిప్. ఇప్పుడు ఒక బట్ట ఉంటుంది కదా మనకి, బట్టల పైన మంచి చీరలు, బట్టలు అంతా అన్నిటిపైన ఆయిల్ అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆయిల్ అనేది ఎట్లా క్లీన్ చేసుకోవాలా బట్టల పైన అయ్యిండేది అని చెప్పేసి చూపిస్తాను చూడండి. నేను కొద్దిగా ఆయిల్ వేసి, ఇది కొత్త బట్ట, ఇది మాది డ్రెస్ది ఓని, ఇది వేసేసి దానిపైన చూడండి ఆయిల్ అనేది వేసి ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలా అనేది టిప్ చెప్తాను చూడండి. ఆయిల్ పడింది కదా, దానిపైన మైదా పిండి ఉంటుంది కదా, ఆ మైదా పిండి అయితే తీసుకొనేసి దానిపైన అయితే బాగా రుద్దేస్తే, ఇప్పుడు పడిండేదే కాదు ఎప్పుడు పడిండేది అయినా కూడాను మీకు ఇలా చేస్తే బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, అంతా ఇలా బాగా ఇలా రుద్దేసేయాల. బాగా క్లీన్ అయిపోతుంది. చాలా రోజులు అయినా కూడా ఆయిల్ అనేది అయ్యిండేది. ఇలా చేస్తే బాగా అయిపోతుంది చూడండి. మైదా పిండి తీసుకొనేసి ఆయిల్ ఎక్కడైందో అక్కడ వేసి బాగా రుద్దేస్తే, ఇట్లా రుద్దేసి పక్కన తీసేసుకోనాల. ఆయిల్ ఈ పిండి అనేది పీర్చేస్తుంది అంతా. చూసారు కదా, ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు వేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా నీళ్ళు అనేది వేసి ఇట్లా అంతా తుడిచేద్దాము. తుడిచిన తర్వాత చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకోనాలా. ఆయిల్ పడినప్పుడు ఎప్పుడైనా కానీ చాలా రోజులు అయినా కూడా ఆయిల్ అయ్యి ఇలా క్లీన్ చేసుకో. విమ్ జెల్ ఉంటుంది కదా మనము పాత్రలు తోమేది, ఆ విమ్ జెల్ అయితే అక్కడికి వేసేసి కొద్దిగా ఒక 2 చుక్కలు, 1 చుక్కు అట్లా వేసేసుకోండి. ఇది ఎక్కువ అయిపోయింది మాది, అది ఎక్కువ బాటిల్ అనేది ఉంచేస్తే అట్లా అయిపోయింది. అక్కడ ఎక్కడ ఆయిల్ పడిందో అక్కడైతే ఇలా రుద్దేసేయాల. బాగా రుద్దేస్తే ఆ ఆయిల్ అనేది కొద్దిగా ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది. తర్వాత నీళ్ళల్లో అయితే బాగా నీట్గా కడిగేసేయాల. ఇది చూసారు కదా, ఇట్లా నీళ్ళల్లో బాగా కడిగేస్తే బాగా అయిపోతుంది. అసలు ఆయిల్ పడినట్లే తెలిసేయలేదు. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఒక కాటన్ బట్ట అయితే తీసుకొనేసి బాగా ఇట్లా తుడిసేసేయాల. ఆ కాటన్ బట్టతో తుడిసేస్తే నీట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.